అనగనగా ఒక గయ్యాళి అత్తగారుండేది. ఆమె ఎంత గయ్యాళి అంటే వండించుకున్నదంతా తానే తిని కోడల్ని పస్తులుంచేది. ఇల్లు, వాకిలి, గొడ్లు అన్నీ కోడలితోనే శుభ్రం చేయించేది. తాను మాత్రం అలసిపోయానని పడుకునేది. బావి నుంచి కోడలితో నీళ్లు మోయించేది. తన కాలు బెణికిందని అపసోపాల పడేది. కొడుకేమో అమాయకుడు, తల్లినే నమ్మేవాడు. తల్లి చెప్పే వాటినే నమ్మి అప్పుడప్పుడు భార్యకు బడితి పూజ చేస్తుండేవాడు. అత్త కూడా చేయి చేసుకుంటూ ఉండేది. 24 గంటలు ఏదో ఒకటి సాధిస్తూ ఉండే అత్తగారిని ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉండేది కోడలు. తన సంసారం తానే చక్కదిద్దుకోవాలన్న విజ్ఞత గలది కోడలు. అందుకే ఎంత తిట్టినా ఎంత కొట్టినా భరిస్తూ అత్తగారికి భర్తకు ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉండేది. తిన్నా తినకపోయినా తనకు మంచి రోజులు వస్తాయన్న ఆశ కొద్దీ బతుకుతుంది. ఒకరోజు అత్తగారు కోడల్ని పరమాన్నం వండమంది. కోడలు కుండ నిండా పరమాన్నం వండింది. ఎన్నో రోజులుగా మాడిన అన్నం తప్ప సరైన భోజనం చేయని కోడలి పిల్లకి ఆ రోజు కడుపు నిండా పరమాన్నం తినాలని కోరిక పుట్టింది. అత్తగారు ఇంట్లో ఉంటే సాధ్యం కాదు. అందుకే ఒక ఉపాయం ఆలోచించింది. పెరట్లో కూరగాయలు కోస్తున్న అత్తగారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి బోరున ఏడ్చింది. ఏమిటే ఏడుపు మొహమా, నువ్వు నీ ఏడుపు, ఈ ఇంటికి శని అయిపోయిందనుకో, ఏమిటో చెప్పు, చెప్పి ఏడవ్వే అని తన సహజ ధోరణిలో కసురుకుంది అత్తగారు. కోడలు వినయంతో, పెద్దత్తగారి ఊరి నుండి కుర్రాడు వచ్చాడు. ఆవిడ చాలా రోజులుగా అనారోగ్యంగా ఉందంట. ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉందట. మిమ్మల్ని వెంటనే బయలుదేరమని కబురు చేశారు అంటూ ఏడుస్తూ నిదానంగా చెప్పింది. అయ్యో పాపిష్టిదానా, చావు కబురు చల్లగా చెబుతావేమే, నాక్కో నాక్క, నిన్ను చూడకుండా నేను ఎట్లా ఉంటానే అంటూ దీర్ఘాలు తీస్తూ ఏడుస్తూ ఉన్న పలాన పొరుగురికి బయలుదేరింది అత్తగారు. తాను ఊహించినట్లే జరిగినందుకు కోడలు సంతోషించింది. పొలం నుండి తిరిగి వచ్చిన భర్తకు ప్రేమతో పరమాన్నం వడ్డించింది. అతను కడుపు నిండా తిని ఇంటి ముందున్న వేప చెట్టు నీడలో మంచం వేసుకుని పడుకున్నాడు. కోడలు కుండ తీసుకుని చెరువు వైపు వెళ్ళింది. చెరువు కట్ట మీద ఉన్న కట్టమైసమ్మ గుడిలోకి వెళ్ళింది. గుడి తలుపులు మూసింది. పరమాన్నం ముద్ద మీద ముద్ద తినడం ప్రారంభించింది. అంత ఆబగా అంత అన్నం తినడం దేవత మైసమ్మకు కూడా వింతగా అనిపించింది. భక్తుల్ని ఆశీర్వదించే కుడి చేతితో విడ్డూరం ఏమిటి అన్నట్టు నోరు మూసుకుంది దేవత. కోడలు దేవతా విగ్రహంలో వచ్చిన మార్పును గమనించే స్థితిలో లేదు. ముద్ద మీద ముద్ద పెడుతూనే ఉంది. కుండ ఖాళీ చేసి గుళ్ళోనే ఓ పక్క పడుకుని నిద్రపోయింది. ఆ రకంగా ఆమె ఆ రోజు ఆకలిని జయించింది. మెలకువ రాగానే లేచి కుండ కడిగి చెరువులో నీళ్లు నింపుకుని సాయంత్రానికి ఇంటికి వెళ్ళింది. అత్తగారు ఉగ్రరూపం దాల్చి గుమ్మంలోనే నిలబడి ఉంది. ఎండలో పొరుగురికి వెళ్ళి రావడం, రాగానే ఇంట్లో ఉండిన పరమాన్నం లేకపోవడం, కోడలు అబద్ధం చెప్పి తనను మోసం చేయడం వగైరా వగైరా ఎన్నో కారణాలు బెత్తం అందుకుని కోడల్ని చావుబాదింది. అమాయకురాలైన తనని మోసం చేసి ఎన్ని రోజులుగా అలా దొంగకూడి తింటుందోనని కోడల్ని తెగ తిట్టింది. కోడలికి ఆ తిట్లు దెబ్బలు అలవాటు. రోజు తిండి లేక అవి తినాల్సి వచ్చేది. ఆ రోజు కాస్త నయం. కడుపు నిండా తిన్నాక దెబ్బలు తిట్లు తినాల్సి వచ్చింది. ఇంతలో ఊరంతా వార్త పొక్కనే పొక్కింది. కట్టమైసమ్మ గుళ్ళో ఎవరో చేయరాని పని చేశారని, దేవతకు కోపం వచ్చిందని, ఆశీర్వదించే చేతితో దేవత నోరు మూసుకుందని, ఇక ఆ ఊరికి పుట్టగతులుండవని, కరువులు కాటకాలు వస్తాయని, జనమంతా చస్తారని ఎవరికి తోచినవి వారు చెప్పుకుంటున్నారు. దేవతా విగ్రహం మళ్ళీ మామూలుగా అయ్యేట్లు ఎవరైనా చేయగలరా అని చాటింపు కూడా వేశారు. మాయతోనో మంత్రంతోనో తంత్రంతోనో భక్తితోనో ఏదో ఒక విధంగా దేవతను మామూలు పరిస్థితికి తెచ్చుకోవాలి, లేకపోతే ఊరికి కీడు అని అందరూ అనుకోసాగారు. దేవతా విగ్రహాన్ని యథాస్థితికి తెచ్చిన వారికి పెద్ద మొత్తంలో బహుమతి కూడా ఏర్పాటు చేశారు. అది విని కోడలు అత్తను ఊరి పెద్దలతో మాట్లాడమంది. దేవతా విగ్రహం మామూలుగా చేయడం ఎలాగో తనకు తెలుసునని చెప్పింది. మొదట అత్తగారు కసురుకుంది. తర్వాత ఆలోచించిన మీదట కోడలు తను అనుకున్నంత అమాయకురాలేం కాదు, గటికురాలే. ఏమో చేయగలిగినా చేయగలుగుతుందేమో, పెద్ద మొత్తం తనం చేయి జారిపోవడం ఎందుకు అని అనుకుని వెళ్ళి ఊరి పెద్దలతో మాట్లాడింది. బహుమతి సిద్ధం చేసుకోమంది. పెద్దలు నిర్ణయించిన రోజున కోడలు కట్టమైసమ్మ దేవాలయానికి బయలుదేరింది. కోడలు గుళ్ళో ఉన్న వారందరినీ బయటికి పంపించింది. దరిదాపుల్లో ఎవరూ ఉండొద్దని చెప్పింది. గుడి తలుపులు బిగించుకుంది. కొంగు తీసి సరిచేసుకుంటూ దేవతతో ముఖాముఖి మాట్లాడింది. ఏమ్మా తల్లి, నేను కడుపు నిండా పరమాన్నం తింటే నీకు కండ్లు కుట్టినాయా? నేను నెలలకు నెలలు పస్తులుంటే నువ్వేం చేస్తున్నావు? అప్పుడు నీ కళ్ళు ఏమైపోయాయి?
నా కుండ నేను తెచ్చుకుని నా తిండి నేను తింటే నువ్వు ఓరవలేకపోయావా అంటూ తిట్టసాగింది. భక్తులు మొక్కుకోవడం చూసింది కానీ ఇలా అనడం దేవత ఎప్పుడూ చూడలేదు. ఆమె చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా అని అనుకుంది. నోటి మీద నుండి చెయ్యి తీసేసింది. అలా రా దారికి అంటూ కోడలు విసురుగా గుడి బయటకు వచ్చింది. విగ్రహం మామూలు స్థితికి వచ్చిందన్న వార్త క్షణంలో ఊరంతా పాకింది. ఊరికి గండం లేదని చెప్పారు. ఆ దెబ్బతో కోడల పిల్లకు ప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయి. అమ్మో, దేవతనే లొంగదీసిన మహమ్మారి రాని పెళ్ళాం, అది ఇంట్లో ఉంటే నేను ఉండలేను, నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అని గయ్యాళి అత్తగారు కొడుక్కి నూరిపోసింది. కొడుకు నిజమే అనుకున్నాడు. ఏం చేద్దామో నువ్వే చెప్పు అన్నాడు కొడుకు. తల్లి చెప్పింది. వారి పథకం ఆ రాత్రికే అమలు పెడదామనుకున్నారు. తల్లి కొడుకుల గూడుపుటాని ఏదో ఉందని గ్రహించిన కోడలు నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుని మెలకువగానే ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత తల్లి కొడుకు కలిసి కోడల్ని ఆమె పడుకున్న చాపతోనే చుట్టి తాడుతో కట్టి నెమ్మదిగా ఊరి బయట పొలాల్లోకి తీసుకుని వెళ్లారు. చితిపేర్చి కాల్చేయాలన్నది వారి పథకం. ఆమె మొద్దు నిద్ర తమకు ఎంతో ఉపయోగపడుతోందని సంతోషించారు. ఆమెను ఒక పొద దగ్గర దింపి చితి తయారు చేయడానికి కొంచెం దూరం వెళ్లారు. వాళ్ళు కర్రలు వెదగడంలో నిమగ్నమైపోగానే కోడలు మెల్లగా కాళ్ళు చేతులు విదిలించి చాప చుట్టలోంచి నిదానంగా బయటకు వచ్చింది. అదృష్టవశాత్తు దగ్గరలోనే పెద్ద దొంగ ఒకటి ఉంది. దాన్ని చాప చుట్టలో దూర్చి ఆమె చీకట్లో కలిసిపోయింది. కొద్ది దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తే ఎక్కి కూర్చుంది. తన అత్తగారు భర్త కలిసి చాపను దహనం చేయడం ఊపిరి బిగపట్టుకు చూసింది. తర్వాత వారు ఇంటికి వెళ్ళిపోయారు. తెల్లవారుజామునే చెట్టు దిగింది. ఎవరూ లేవకముందే ఇల్లు చేరుకుంది. అత్తా, ఓ అత్తా అని తలుపు తట్టింది. అత్తగారు తలుపు తెరిచింది. కోడల్ని చూసి నోటమాట రాక మూర్చబోయింది. ఈలోపు భర్త లేచి వచ్చాడు. అతనికి ఏమీ తోచలేదు. పరిస్థితిని అర్థం చేసుకున్న కోడలు తను ఆ ఇంటి కోడలనేనని చెప్పింది. అత్త ముఖం మీద నీళ్లు జల్లింది. స్పృహలోకి వచ్చిన అత్త కోడల్ని పరిశీలనగా చూసింది. ఆమె తన కోడలే, సందేహం లేదు అని అనుకుంది. నువ్వు ఎలా అంటూ వణుకుతూ అడిగింది. ఎలా బతికి వచ్చానన్నా మీ సందేహం అని అడిగింది కోడలు. తల్లి కొడుకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. చెబుతాను, మీకు అన్నీ వివరంగా చెబుతాను అన్నది కోడలు. తల్లి కొడుకులిద్దరూ ఉత్సుకతతో ముందుకొచ్చారు. మీరు నన్ను దహనం చేసి అలా వెళ్ళారో లేదో యమభటులు నన్ను యమధర్మరాజు దగ్గరకు తీసుకుని పోయారు. ఆయన అతి భయంకరంగా ఉన్నాడు. నన్ను చూడగానే ఈమెను ఎందుకు తెచ్చారు? ఈమె అత్తను తీసుకురమ్మన్నాను కదరా, బుద్ధిహీనుల్లారా, ఎంత పొరపాటు చేశారు? ఈమె అత్తగారు పరమ పాపాత్మురాలు, కోడల్ని కాల్చుకుని తిన్నది. ఈమెను పంపించి ఆమెను తీసుకురండి, ఆమెను సలసలా కాగే నూనెలో వేయండి అని భటులను ఆజ్ఞాపించాడు. ఇంతలో నేను ధైర్యం చేసి ఆయన కాళ్ల మీద పడి, మా అత్తగారు మంచిదేనండి, కాస్త అహంభావం తప్ప ఏమీ లేదు, ఆమెకు శిక్ష వేయొద్దు, కనికరించి ఒక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడ్డాను. మరి ఆయన ఏమనుకున్నాడో ఏమో. సరే పో, మీ అత్తను గమనిస్తూనే ఉంటాను, చెడ్డ పనులు చేసిందో యమపురికి పిలుచుకుంటా, దీర్ఘ సుమంగళిగా బతుకు అని దీవించి వెనక్కు పంపించారు నన్ను అని చెప్పింది కోడలు. తను చెప్పిందంతా నమ్మేశారు తల్లి కొడుకులిద్దరూ. తను ఎంత బాధ పెట్టినా తన గురించి మంచిగా మాట్లాడి యమగండం నుండి బయటపడేసినట్లు చేసినందుకు కోడలిపై అత్తకు ప్రేమ పుట్టుకొచ్చింది. తన భార్య అసాధ్యురాలని ఆమె చెప్పినట్లు నడుచుకోవడంలో తను బాగు ఉందని భర్త నిశ్చయించుకున్నాడు. తల్లి కొడుకుల మనసులు మార్చిన కోడలు కావలసినంత సంపదతో తన సంసారిక జీవితాన్ని స్వర్గంగా తీర్చిదిద్దుకుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.